భక్తునికి దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అని అంటారు కదా. ఈ శాస్త్రాన్ని ఇప్పుడు మనం మార్చి చదువుకోవాలి. భక్తుడు దేవునికి పైసలు చదివేయాలనుకున్నా పూజారి దయ చూపలేదు అని చెప్పుకోవాలి. మరి గట్లేం జరుగుతుంది కొన్ని గుళ్ళకాడ. భక్తునికి భగవంతునికి నడుమ అయ్యవార్లు పెట్టే శటగోపాలు ఎట్లుంటాయో ఓ పారి చూడండి. బెజవాడ దుర్గమ్మకు నిలువు దోపిడి ఇద్దామని పోతే నడిమిట్లా అడ్డ దోపిడీ చేసిండ్రు అయ్యవార్లు. ఆగో భవానీ భక్తులు తెచ్చిన ఇరుముడి నిప్పి ఏం చేస్తుండ్రో చూడుండ్రి. పైసలు తీసుకుపోయి గల్లపెట్టెలేయకుండా పక్క పొంటి సపరేటు గల్లపెట్టె లెక్క బ్యాగు పెట్టుకుండ్రు. 10 అమ్మకు 100 నాకన్నట్టు బ్యాగులు నింపుకుండ్రు. గీ అయ్యవారిని చూడుండ్రి, చిన్న భక్తుని కూడా ఇడిచిపెడతలేడు కదా. 10 ఇస్తారా ఏంది 20 అయినా సరే తేండ్రి అనుకుంటా ఎట్లా వసూలు చేస్తుండో. మంచిగా నడుముకు చెక్కుకుంటుండు నోట్లు. పోలీసోళ్ళు సెక్యూరిటోళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు కానీ మాకేం కనిపిస్తలేదన్నట్టే చేసిండ్రు. అరే ఇదేంద్రో అమ్మవారికి సమర్పించుకుందామంటే నడుమిట్లకి అయ్యవార్లు లోపటేసుకుంటుండ్రేంది. ఆ నెవలో పోయి గుడి మీద ఆఫీసర్లకు చెప్పిండ్రు. వాళ్ళు వచ్చి చెకింగ్ చేసి బ్యాగులు దులిపితే ఆకులు రాలినట్టే రాలినాయి నోట్లు. ఇక గీ అయ్యవార్లకు దండం పెట్టి మెడలున్న గుర్తింపు కారటు దండలు గుంజుకొని బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఆ పైసలను తీసుకుపోయి మళ్ళా గల్లపెట్టలేసిండ్రు. గల్లపెట్ట కూడా నిండినట్టే ఉంది పోన్రి. అయితే ఈ అయ్యవార్లను రోజుకింత ఇస్తామని బయటికి వెళ్ళి తీసుకొచ్చిండ్రట. ఎక్కువ మంది భవానీ భక్తులు వచ్చే వరకు ఇరుముళ్ళు ఇప్పమంటే ఇల్లే ముళ్ళే కట్టుకున్నారు గిట్లా. ఆఫీసర్లు ఇచ్చే పైసలు సరిపోకుంటే ఎక్కువ అడగాల గాని గివేం పనులు సామి. అయినా సంభావన అంటే ఖుషితో ఇచ్చేది గాని బలవంతంగా అడుక్కునేది కాదు కదా.